ఆనంద్ సాగర్ గారు విన్నారు కదా, ఈవీఎంని మొన్నటి వరకు పగలగొట్టలేదు, ఏదో మార్ఫింగ్ వీడియో అంతా ఏదో మాయ చేశారు, ఏదో రకరకాల కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. అది వీడియో బయటకు వచ్చింది, అందరు చూశారు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక ఈవీఎంను బద్దలు కొట్టారు అనేది ఒప్పుకునేది ఏమో అందరికీ తెలుసు, అది ప్రజలందరూ చూశారు ఆ వీడియో. కానీ అన్యాయం జరిగింది కాబట్టి పగలగొట్టారంట. అన్యాయం జరిగితే ఈవీఎంలు పగలగొడతారా సార్? ఏంటి అసలు ఎక్కడున్నాం? దేశం మొత్తం కూడా నివ్వెరపోయింది ఈ ఘటనను చూసి. ఈవీఎంలు ఎవరో పగలగొట్టడం కాదు, అప్పటికి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన, దాన్ని కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు ఎలా ఉందంటే, పల్లెటూరులో సామెతలు ఉన్నాయండి, 2 సామెతలు. చింత చచ్చినా పులుపు చావలేదు, ఒళ్ళు చచ్చినా వయ్యారం మానలేదు. అలా ఉంది ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. ఎలక్షన్లు కాగానే నా పార్టీ నేనే ముఖ్యమంత్రి, నేనే పలానా వాళ్ళు మంత్రులు అని చెప్పి పేలర్లు ఇచ్చి, కౌంటింగ్ కాగానే కర్ణాటక పారిపోయి ఆ కర్ణాటకలో కాంగ్రెస్ తో బేరసారాలు ఆడుకుని మళ్ళీ ఢిల్లీ పోయి ఢిల్లీలో కాళ్ళు ఏళ్లు పట్టుకుని అక్కడ పొర్ల దండాలు పెట్టి తాను ఓడిపోయిన పార్టీకి స్పీకర్ ఎన్నికల్లో పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి ఇప్పుడు ఒక 20-25 రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చి రాగానే ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడండి? ఒక ముద్దాయిని, ఒక క్రిమినల్ని, ఒక జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి ప్రత్యేక విమానం వేసుకుని జైలుకి వెళ్ళాడంటే ఇంతకంటే నీచమైన రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారండి? పోనీ వెళ్ళినోడు వెళ్ళినట్టుగా ఉన్న నోరు మూసుకుని చూసి వచ్చేయకుండా ప్రెస్తో మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఈ విధంగా నీతులు చెప్తున్నాడు, సెక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. 4 సార్లు నెగ్గాడంట, ఆయన క్యారెక్టర్ ఉన్నవాడంట, అక్కడ తప్పు జరిగింది కాబట్టి ఈవీఎంల బద్దలు కొడతాడంట. అసలు ఇతను బాధ్యత ఉందండి? అసలు ఇతను బట్టలిప్పుకుని మాట్లాడుతున్నాడు. అసలు మానవ జన్మ ఎత్తాడా? మనిషిగా పుట్టాడా? అది నోరా? ఏం మాట్లాడతాడండి ఇతను? అసలు ఈ భారతదేశంలో ఇటువంటి వ్యక్తిని అసలు రోడ్డు మీద తిరగనివ్వకూడదండి. పూర్వం మా ఊళ్ళో దొంగ పడ్డాడు, చెట్టుకి కట్టేశాం రాత్రంతా. చెట్టు కట్టుకుంటే ఇంకో దొంగ వచ్చి దొంగని చేతులు కోసేశాడు, ఆ తాడు కోసాడు. వాడు మళ్ళీ కత్తి పట్టుకుని ఇంట్లోకి వచ్చి బెదిరించి మళ్ళీ దొంగతనం చేసుకుని పట్టిపోయాడు. అలా దొంగని ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మనం ఉపేక్షించకూడదండి. అసలు రోడ్డు మీద నిలబడి మాట్లాడనివ్వకూడదు, ఇటువంటి ఫాల్స్ స్టేట్మెంట్లు ఇవ్వనివ్వకూడదు, ఇటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడనివ్వకూడదు. ప్రజలు ఆల్రెడీ చావగొట్టారు. చావగొట్టినాడు మళ్ళీ సవాల్ విసురుతున్నాడు, సిగ్గు లేకుండా, ముఖానికి తోలు లేకుండా. ఏం జన్మండది? ఇంత దగాకూరు పొలిటీషియన్ ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 30 ఏళ్ళు వెనక్కి రాష్ట్రాన్ని నెట్టేసి తప్పుడు కేసుల గురించి మాట్లాడతాడు, ఈయన తప్పుడు సెక్షన్ల గురించి మాట్లాడతాడు. 4 సార్లు నెగ్గితే ఆయన పతివ్రత అయిపోతాడా? అతను నైజం అది. ఆ ఫ్యాక్షనిజంతో బెదిరించి 4 సార్లు నెగ్గాడు, రిగ్గింగ్ చేసి నెగ్గాడు, దొంగోట్లు వేసుకుని నెగ్గాడు, బూతులు క్యాప్చర్ చేసి నెగ్గాడు, ప్రత్యర్థుల మీద దాడులు చేసి నెగ్గాడు, హత్యలు చేసి నెగ్గాడు, మానభంగాలు చేసి నెగ్గాడు. అటువంటి క్రిమినల్ పట్టుకుని, నటోరియస్ క్రిమినల్, అతను పట్టుకుని పతివ్రత అంటాడు. ఈయన పతివ్రత కౌరులు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతుండగా ఆ పక్కన నించున్న మాజీ మంత్రులిద్దరు కూడా వారే తలదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నించున్న 2 మాజీ మంత్రులు తలదించుకుంటున్నారు. అంటే ఇతను మాట్లాడిన మాటలు ఇతని సహచరులకే నచ్చట్లేదు, ఇతని మెంటాలిటీ సహచరులకే నచ్చట్లేదు. ఏమి లేదు సార్, ఇప్పుడు మెంటల్ పూర్తిగా పిచ్చోడు అయిపోయాడండి, పూర్తిగా మెంటల్ అయిపోయాడు. అతని మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇతన్ని రోడ్డు మీద తిరగనిస్తే పిచ్చి కుక్కని రోడ్డు మీద తిరిగినిచ్చినట్టే లెక్క. ఎవరిని కరుస్తుందో, ఎవరిని కాటేస్తుందో, ఎవరిని చంపుతుందో పిచ్చి కుక్కకు తెలియదు. అది ఎక్కడ పోతుందో, ఎక్కడ తిరిగిదో, అది అలా తయారైంది ఇతని పరిస్థితి. ఏమిటండి అసలు ఈవేళ అతను గెలిచినప్పుడు 6 నెలలు చంద్రబాబు నాయుడు గారు మేము మాట్లాడడం ప్రభుత్వం గురించి అని చెప్పి గమ్మున కూర్చున్నారు. జరుగుతున్న అన్యాయాల్ని, ఇసుక దోపిడీని చూసి కూడా మౌనంగా 6 నెలలు సమయం ఇచ్చి 6 నెలల తర్వాత ఇసుక దీక్ష ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. అది కదా పోరాడే విధానం అంటే. నీకు ఈవేళ ప్రతిపక్ష హోదా కూడా లేదు. నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి రాలేనంటావు, అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించలేనంటావు, ఎమ్మెల్యేగా నువ్వు బతకలేనంటావు, మాట్లాడలేనంటావు, తిరగలేనంటావు, పోరాడలేనంటావు. మరి ఖైదీల దగ్గరికి ఎలాగెళ్తున్నావా? జైలుకి ఎలాగెళ్తున్నావా? జైల్లో ఉన్నటువంటి ముద్దాయిల గురించి వెనకేసుకొచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నావు?
అసలు జైలు ప్రాంగణంలో కూడా హడావుడి చేశారు, కొంత ఇబ్బందులు కలిగించారు, అక్కడ కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరిగిందని నిన్న మాట్లాడారు స్వయంగా మంత్రి గారే బయటకు వచ్చి. మరి అది కూడా తప్పే కదా సార్. అది ములాఖత్ అంటే ఏంటండి? ఎన్ని ప్రికాషన్స్ తీసుకునేవారు రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి? అంటే ఇప్పుడు ఇతనికి ఏమన్నా నిజానికి ములాఖతులు అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో ఆ కోణంలో ఆలోచించి చాలా అంశాలను పరిగణలోకి తీసుకొని కలవడానికి అనుమతించారనేది. ఇప్పుడు కాకినాడ పోర్టు సందర్శనకి వెళ్తే ఒక మాజీ హోంమంత్రి పైన, మా పైన, 4-3 ఎక్స్ఎమ్మెల్యేల పైన, పట్టాభి గారి పైన కేసులు పెట్టారండి. మరి అలాంటిది ఇతను జైలుకి వెళ్ళి ములాఖత్ చేసుకుని రావాలి కానీ అక్కడ హల్చల్ చేయడం ఏంటండి? అక్కడ రాత్తాంతం చేయడం ఏంటి? అక్కడ రౌడీజం చేయడం ఏంటి? నోటుకొచ్చినట్టు నోటుతోలు తీర్చుకునేటట్టు మాట్లాడటం ఏంటి? ఏమైనా సార్ ఈ విషయంలో ప్రభుత్వం ఉపేక్షించకూడదు సార్. ఒక్క నిమిషం కూడా అతన్ని క్షమించకూడదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం శిరస వహించి అతన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ అడుగెట్టకుండా చేయాలి. ఇటువంటి దొంగల్ని వెనకేసుకొచ్చి, క్రిమినల్ వెనకేసుకొచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే, సవాలు చేసే విధానాన్ని పూర్తిగా గ్రహిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిస్తున్నారు. ఈ పద్ధతిని అతను మానుకోడు, అతనిలో మార్పు రాదు. పిచ్చితనం అనేది మందులకు తగ్గే అది జబ్బు కాదు. అది మానసిక రోగిని బాగు చేయడం అనేది 4 గోడల మధ్య గొలుసులతో కట్టి బంధిస్తేనే అతని నుండి మనకు రక్షణ ఉంటుంది. కానీ లేకపోతే వదిలేస్తే, రోడ్ల మీద వదిలేస్తే మనకు రక్షణ ఉండదు సమాజానికి. ఇతను ఈ రాష్ట్రానికి ఒక చీడ పురుగులాగా దాపురించాడు. డబ్బాడు పాలలో బొట్టుడు కిరోసిన్ పోసినట్టుగా ఇతను తయారయ్యాడు. ఈ రాష్ట్రంలో ఇతను ఒక విషపు మొక్క, విష వృక్షం. ఇది ఈ వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకలం చేయాలి తప్ప క్షమించి వదిలేస్తే వారి తీరు చూస్తుంటే అర్థమవుతుంది. నిందితుల పక్షానే మాట్లాడుతున్న వారి తీరు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. సరే ఒక్క నిమిషం సార్ శ్రీనివాస్ గారు,